ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు బీడీ కాలనీ సీతారాం నగర్ చెరువుగట్టుపై ఆదివారం నూతనంగా నిర్మించిన ఆలయంలో మహాగణపతి సీతారామచంద్ర స్వామి కనకదుర్గ అమ్మవారి విగ్రహాల ప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం విగ్రహాలను ప్రతిష్ఠించారు. అలాగే ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించారు. ప్రధాన అర్చకులు దేవరకొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను వైభవపేతంగా నిర్వహించారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆయనకు ఆలయ పెద్దలు, స్థానిక ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకుల ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దైవ చింతనతో ఆత్మ సంతృప్తి కలుగుతుందని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రేఖల చిన్నారావు, కె లక్ష్మణరావు, జి నాగరాజు, వి శ్రీనివాసరావు, ఎం శివయ్య, కాగిత రమణ, టీడీపీ నాయకులు, కోఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఆర్నేపల్లి తిరుపతి, తంగిరాల సురేష్ తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా అంటే కిందకి వెళ్ళిపోతున్నాయి శుద్ధ్యర్థం వృద్ధ్యర్థం శాంత్యర్థం మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కులమే దేవ సర్వకార్యేషు సర్వదా యాగశాలే యోగిని మండప వాస్తు మండప నవగ్రహ మండప క్షేత్రపాలక మండప బ్రహ్మ మండప దేవతాయి నమో నమః నమస్కారం. గణపతి సహిత దుర్గాదేవిని ప్రతిష్ట కార్యక్రమం 5 రోజులు ప్రతిష్ట కార్యక్రమం జరిగింది. 5 రోజులు కూడా ఏవేదివాసం, క్షీరాదివాసం, పుష్పాదివాసం, పంచశీయాదివాసాలతో శాస్త్రోక్తంగా 5 రోజులు కూడా ప్రతిష్ట కార్యక్రమం ఏవేమి सर्वं वै पूर्णाहुति सर्वमेवाप्नोति अथायं वै पूर्णाहुति अस्यामेव प्रतिष्ठति. विघ्नेश्वरस्वामिने नमो नमः. నమస్కారం విషయం ఏంటంటే గణపతి కలిసా, అమ్మవారి కలిసా, అది ఏమి ఎవరు పెట్టినారో ఆ విగ్రహం వాళ్ళు ఏంటి అమ్మవారి కలిసా, అదేమో రామచంద్రమూర్తి భగవాన్ నమస్కారం చేస్తాం. భజంత్రులు కొంచెం బాగేవాడు, యాగశాలలో ప్రతిష్ఠ అయిపోవాలి. భజంత్రులు కొంచెం జ్ఞాపకం. బీడీ కాలనీ చెరువుగట్టు అనగా సీతారామ నగర్ నందు నూతనముగా నిర్మించినటువంటి ఆలయమునందు ఈరోజు పాంచాహిక దీక్షగా 19వ తేదీ నుండి 5 రోజుల పాటు నిత్య హోమములు, పూజలు జరుపబడి ఈరోజు విశేషముగా శ్రీ మహాగణపతి, దుర్గా అమ్మవారు మరియు సీతారామచంద్ర స్వామి వార్ల విగ్రహమూర్తులు మరియు శిఖర ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవముగా జరుపబడి ఇదే రోజు స్వామివారికి విశేషంగా పూర్ణాహుతి సమర్పించడం, కుంభం పోయడం వగైరా సేవలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అత్యంత వైభవంగా జరిగినటువంటి ఈ కార్యక్రమాన్ని 50 మంది భక్తుల సహాయ సహకారాలతో జరపడం జరిగింది.